ఈ బ్రెజిల్ టు ఆమ్స్టర్డామ్ ఆ తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన కంటైనర్ ఏదైతే డ్రగ్స్ ఈ రూట్లో ఇది కూడా ఎక్కువ తిరుగుతోంది సార్. ఏంటి లింక్ ఇది? హవాలా ఒకటి, డ్రగ్స్ ఒకటి, ఇవన్నీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు జాగ్రత్తగా ఉండాలి కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నారు. అసలు అన్నిట్లకైనా ఆశ్చర్యకరమైన పరిణామం, ఎవరు ఆ కంటైనర్ గురించి 25,000 టన్నుల గురించి ఎందుకు మాట్లాడతలేదో నాకు ఇప్పటికీ అంతుపడతారు. రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా దాని మీద, ఎందుకంటే మన రాష్ట్రంలోకి వచ్చిన కంటైనర్ కాబట్టి అది సిబిఐ టేకప్ చేసినా కూడా ప్యారలల్ గా ఇక్కడ మనం కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని నిగ్గు తేల్చవలసిన బాధ్యత ఎస్ నూతన రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. అన్యాయం. 25,000 కిలోలు అంటే 25 టన్స్ మాదక ద్రవ్యం, అది కన్ఫర్మ్ చేశారు, ల్యాబ్ కన్ఫర్మ్ అయిందన్నారు, మరి దాన్ని ఊసే లేదు, దాని మీద అరెస్టులు లేవు. మరి ఏంటి ఈ చిదంబరం రహస్యం అనేది అసలు అర్థం కావట్లా. అన్యాయం. ఎవరో కూడా మాట్లాడతల్లా దాని గురించి. సరే, ప్రతిపక్షం మాట్లాడితే, ప్రతిపక్షం నాలాంటి వాళ్ళు మాట్లాడితే ప్రస్తుత ప్రతిపక్షం కావాలని గొడవ చేస్తున్నారంటారు. మరి వాళ్ళు చెప్పొచ్చు, అదేంటో చెప్పొచ్చుగా. అది ఈస్టే, అది డ్రగ్ కాదు అంటే మరి ల్యాబొరేటరీ కన్ఫర్మ్ చేయాలి కదా. ల్యాబొరేటరీ కన్ఫర్మ్ చేసింది కదా అది డ్రగ్ అని. సో మరి అది వయా ఆమ్స్టర్డామ్ రావటం, ఈయన వయా ఆమ్స్టర్డామ్ అక్కడికి వెళ్ళటం, సో ఇదంతా మరి గతంలో ఇప్పుడు అదే ప్లేస్లో టెక్నికల్ ఇష్యూలు రావడం, అదే టెక్నికల్ ఇష్యూ కాదు, ల్యాండింగ్ పర్మిషన్ రాకపోవటం. అంటే అప్పుడు ఆ డావోస్ వెళ్ళేటప్పుడు కూడా చాలా దూరం వెళ్ళాడు, మళ్ళీ అక్కడ ఏదో ల్యాండింగ్ లేదని. అదేదో చిన్న బుడ్డ ఎయిర్పోర్ట్, అక్కడ ల్యాండింగ్ లేకపోవటం అనేది ఉంటుంది. అసలు ఊరికి ఆ ఫంక్షన్కి వచ్చే వాళ్ళే వస్తారు అక్కడికి. మరి అక్కడ కూడా మరి బిజీ, మరి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎటువంటి పరిస్థితులు, అసలు వెళ్ళవలసిన అవసరం లేదు, ప్రత్యేక విమానంలో వెళ్ళవలసిన అవసరమే లేదు, ఎవడో వెళ్ళడం, ఎవరో రేర్. నిజంగా ఇటువంటి వాటికి ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు, అంత ఎక్స్‌ట్రాకర్ మీద అంత బర్డెన్ పెట్టవలసిన పని లేదు. ఏది ప్రైవేట్ టూర్కి నేను చెప్పేది. గతంలో కూడా ఇతను హాలిడేకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు. సార్ హాలిడే అంటే జనరల్గా ఎవరైనా కానీ వివిధ ప్రాంతాలకు, వివిధ ప్లేస్లకు, వివిధ దేశాలకు వెళ్తుంటారు కదా, ఎందుకు ముఖ్యమంత్రి గారు ఒకే ప్లేస్కి వెళ్తూ ఉంటారు ఎప్పుడు? ఒకే ప్లేస్ అంటే అక్కడ పని, స్వకార్యం కోసం అని అనుకోవాలి. జనరల్గా ఒకసారి లండన్ చూసినాడు మళ్ళీ లండన్ వెళ్ళకుండా యాజ్ రైట్ సెట్ పోవాలి, ఇంకేటో పోదాం, ఏదో న్యూజిలాండ్ పోదాం, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్దాం అని రకరకాలుగా మార్చుకుంటారు. ఈసారి సౌత్ అమెరికా వెళ్దాం అని అనుకుంటారు తప్ప ఎల్లూరే వెళ్ళటం. మరి అక్కడ ఎస్ యువర్ క్వశ్చన్ ఇస్ వెరీ రిలవెంట్. దానికి సమాధానం అతనైతే చెప్పలేడు. ఏంటో హాలిడేకి ఎల్లూరే వెళ్తామంటారా అంటే మరి దానికి నో ఆన్సర్. ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్తాడు, ఆ కుమార్తెలు అక్కడే ఉన్నారని చెప్తాడు ఆయన. బహుశా మరి కుమార్తెలు కూడా బహుశా ఆల్రెడీ బిజినెస్లో ఉండుంటారు. మరి ఈయన సంపాదించిన కంటైనర్ల డబ్బుని అక్కడ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి, మరి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే మరి ఏమో అప్పుడప్పుడైనా వెళ్తూ ఉండాలి కదా.